సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేశారు. అలాగే పలు వార్డుల్లో సర్పంచ్ మిద్దే శివకుమార్, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ మిద్దే శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణ ప్రకారం ఉన్న డ్రైనేజీ క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క షెడ్యూల్ ఇచ్చిర్రు. అట్లాంటి షెడ్యూల్ను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అందులోనే భాగంగా కూడా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సార్ కూడా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అటు పనులను చూసి సార్ కూడా చాలా మెచ్చుకున్నాడు. ఇదే విధంగా పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాము.